ఉందండి ఈ 2 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన? 2 సంవత్సరాల్లో తెలీదు గానీ, గత 6 నెలలుగా ఏదో గేరప్ చేసినట్టే ఉన్నారు. ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవో వస్తున్నాయి అంటున్నారుగా. అవన్నీ గ్రౌండ్ అయ్యి, ల్యాండ్ అయ్యి, మెటీరియలైజ్ అయ్యి దానిలోంచి రిజల్ట్ వస్తే బానే ఉంటుంది. అంతకుముందు రాని ఇన్వెస్ట్‌మెంట్లు ఇప్పుడు వచ్చినట్టే లెక్క. గూగుల్ రావడం గొప్పే. అంటే అంటే ఒక గూగుల్ ఒకటేనా మరి? ఇప్పుడు చాలా మంది రేట్లు కూడా పెరిగిపోయినాయి అంటున్నారు. మరి దానికేంటండి గ్యాస్ లేదంటున్నారు, ఎక్కడ చూసినా పెట్రోల్ లేదంటున్నారు. మరి అది ఎలా చూడొచ్చు? అంటే అన్ని పరిస్థితుల్ని ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఎక్కడో ఇరాను, ఇజ్రాయిల్, అమెరికా కొట్టుకుంటున్న ఇంపాక్ట్ ప్రపంచం మొత్తం మీద ఉంది. ఆ ఉన్న ఎఫెక్ట్లో మనం కొద్దిగా మెరుగ్గా ఉన్నామేమో అనిపిస్తుంది. అంటే కొన్ని దేశాలు, మెజారిటీ దేశాలతో పోలిస్తే మనం కొద్దిగా మెరుగ్గానే ఉన్నాం. తప్పదు, మరి ఇద్దరు ముగ్గురు కొట్టుకున్నప్పుడు ఆ దెబ్బలు మనకి తగులుతూ ఉంటాయి. అలాంటిదే అనుకోవాలి. ప్రభుత్వం దగ్గర కూడా ఏం మంత్రదండం, అంటే సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఏదో మ్యాజిక్ చేసి క్రూడ్ ఆయిల్ మెయిన్ ప్రపంచం మొత్తానికి ఇబ్బంది. క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ హైలో ఉంది, $120 దగ్గర ఉంది. కూటమిలో ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అంటారా అయితే ప్రజల కోసం? పని చేస్తుందో లేదో అప్పుడే చెప్పలేం, కానీ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బాగుంది. ఇంకా కొన్ని మెరుగు చేసుకోవాల్సినవి ఉన్నాయి, అవి చేస్తే మెరుగవుతుంది. మరి ఇప్పుడైనా 4 సార్లు సీఎం అయ్యారండి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ 4 సార్లు గత 3 సార్లు బాగుందా, లేదంటే ఇప్పుడు ఇంకా బాగుందా, ఎలా ఉందంటారు? ఎప్పటికప్పుడే పరిస్థితులమ్మా. ఎందుకంటే మనం రేడియోలు అవి నడిచే రోజుల్లో రాజకీయం గురించి పబ్లిక్కి తెలిసినది చాలా తక్కువ. టీవీలు వచ్చిన కొత్తల్లో తెలిసింది కొద్దిగా పెరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ విపరీతంగా పెరిగాక ఇప్పుడు తెలుస్తున్న నాలెడ్జ్ ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయంగా అసెంబ్లీ, పార్లమెంటు, నేషనల్, ఇంటర్నేషనల్ అన్నీ మాట్లాడుకోగలుగుతున్నారు. ఇలాంటి టైంలో డ్రైవ్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ టైం ఆయన అయినప్పుడు ఎవరికి ఏం తెలియదు కాబట్టి ఏం చేసినా కరెక్ట్ అనుకునేవాళ్ళు. అలాగా ఉంటే ఓకే. ఇది ఎవరికైనా, ఏ ప్రభుత్వం ఆయనకైనా ఈ సోషల్ మీడియా అవేర్నెస్ బాగా ఉన్నప్పుడు ప్రతి అడుగు చాలా కష్టం. ఎందుకంటే ఇవాళ చాలా తక్కువ స్థాయి మనిషి, అంటే అసలు జ్ఞానం తక్కువగా ఉన్న వ్యక్తి కూడా ఆర్థికంగా ఏమేం చేయొచ్చు, చేయకూడదు, ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలు మాట్లాడేస్తారు. మాట్లాడేటప్పుడు మహా పండితులు, నిపుణులు కూడా చాలా జాగ్రత్తగా స్టెప్పులు వేయాల్సి వస్తుంది. జోరెమ్ పవెల్ అని అమెరికా ఆర్థిక మంత్రి, అక్కడ ఆర్బీఐ ఫెడరల్ గవర్నర్, ఆయన కూడా కొన్ని డెసిషన్లు తీసుకోలేకపోతున్నాడు. ఫెడరల్ రిజర్వ్స్ రేట్లు తగ్గించాలా, పెంచాలంటే పబ్లిక్ ఏమనుకుంటుందో. ఎందుకు ఏమనుకుంటుందో అంటే అందరికీ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన చేసే డెసిషన్ రైటా రాంగా లెక్కలన్నీ చూసుకొని ఒబ్బిడిగా అనౌన్స్ చేయాలి. అదే ఒక 10-15 ఏళ్ళ క్రితం అయితే జస్ట్ లైక్ దట్ ఆయన అనుకున్నది చేసేవాడు. ఇప్పుడు ఏ పొలిటీషియన్ అయినా అంత ఈజీగా చేయలేడు. చేస్తే వెంటనే అతను అవుట్ అయిపోతాడు. అంటే ఇతనికి ఏం తెలియదురా అన్న సెన్స్కి వెళ్ళిపోతారని చాలా జాగ్రత్తగా ఉన్నారు. బట్ పర్వాలా. మరి అది కాకుండా ఇప్పుడు 10th రిజల్ట్ వచ్చినాయండి మొన్న. మరి ప్రభుత్వ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్సే కాకుండా ప్రభుత్వ స్కూల్లో చదివిన విద్యార్థులు కూడా అంతకు మించి సాధించారండి మార్కులు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే కేవలం ప్రైవేట్ స్కూల్స్లో చదివితేనే పిల్లలు మార్కులు వస్తాయి, టాపర్స్ అవుతారని అనుకుంటున్నారా, లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగా ఉన్నాయి అనుకుంటారా? యాక్చువల్గా మనకున్న అత్యున్నతమైన దురదృష్టమైన విషయం ఏంటంటే, ఒక ప్రభుత్వంలో ఒక స్కూల్లో టీచర్ అవ్వాలన్నా, ఒక మాస్టర్ అవ్వాలన్నా, ఒక ప్రొఫెసర్ అవ్వాలన్నా గవర్నమెంట్ పెట్టే టెస్టులన్నీ పాస్ అయ్యి క్వాలిఫై అవ్వాలి. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే ప్రతి మాస్టర్ చాలా క్వాలిఫైడ్. అంతేగాని రోడ్ మీద పోయేవాడిని తీసుకొచ్చి మాస్టర్ కింద పెట్టారు. ఇంకా ఆ లెక్కన ప్రైవేట్ స్కూల్లోనే టీచర్స్కి క్వాలిఫికేషన్ ఎంత ఉందో ఎవడు చెక్ చేయరు. నేను ఒక 10th క్లాస్ చెప్తానండి అని నా సర్టిఫికేట్లో ఇస్తే అక్కడ ఎవరు లేకపోతే స్టాఫ్ నన్ను పెట్టేసుకుంటారు. బట్ అదే గవర్నమెంట్ దానిలో మీరు టీచర్ కింద అవ్వండి, అవ్వలేరు. రీజన్ ఏంటంటే అక్కడ టెస్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే మాస్టర్లు మంచోళ్ళే, పిల్లలు ఇదే కనెక్టివిటీ ఎక్కడో మిస్ అవుతారు. వాళ్ళు సరిగ్గా చెప్తే ప్రైవేట్ స్కూల్స్ పనిచేయవు. వాళ్ళకి ఏవో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మాస్టర్లకి ఏంటంటే ఈ పీరియడ్ వరకే చెప్పాలి, గట్టిగా తిట్టకూడదు. ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే రుబ్బేస్తారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా అందరినీ జెన్యున్గా పాస్ అయిన వాళ్ళని తీసుకుంటున్నారు అనుకుంటున్నారా? మొన్న ఒక వీడియో చూసాం మనము. ఒక టీచర్ని చూస్తే, ప్రభుత్వ టీచర్ని చూస్తే ఏదో రాయమంటే ఏదో రాసేసింది. మరి అలాంటివి ఎలా చూడొచ్చండి? ఇక్కడే కాదమ్మా, మొత్తం యూనివర్సల్గా ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు మజ్జిగ చిలికారు, వెన్న కొంతే వస్తుంది, మొత్తం రాదు. అలాగే మనకున్న పొలిటీషియన్స్ని తీసుకోండి. అందరూ మెచ్యూర్డ్ కాదు, అందరూ ఎక్స్పర్ట్స్ కాదు. కొంత మీడియం ఉంటారు, కొంత డస్ట్ ఉంటుంది. టీచర్స్లోనూ అంతే, అందరూ టాపర్స్ కాదు, మీడియం ఉంటారు, డస్ట్ ఉంటుంది. టీచర్స్ ఉంటారు, డస్ట్ ఉంటుంది.
అయితే గవర్నమెంట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ టీచర్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. వాళ్ళు కూడా అదే ఇంట్రెస్ట్తో ముందుకెళ్ళాలి. మంచి ఫ్యాట్ శాలరీస్ ఇస్తుంది గవర్నమెంట్, వాళ్ళ టీచర్లకి ₹1,00,000 తక్కువ ఇవ్వట్లేదు. సో అది గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళని, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారనుకోండి, మొన్నటిదాకా ఏదో బ్లాక్ చైన్ టెక్నాలజీ అని అదని ఇదని, ఇప్పుడు యాంథ్రోపిక్ వచ్చింది, రేపు ఇంకొకటి వస్తుంది. మీరు అందులో సర్వే అవ్వాలంటే ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవ్వాలి. ఇక్కడ గవర్నమెంట్ అప్డేట్ చేయాలి, చేస్తేనే బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం. ఇప్పటికీ మనం వరల్డ్ స్టాండర్డ్స్ చూస్తే చాలా పూర్ ఎడ్యుకేషన్లోనే ఉన్నాం. పిల్లలు బాగా చదువుకోవడం వల్ల అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అవుతున్నారు, కానీ గవర్నమెంట్ ఇంకా స్టాండర్డ్స్ పెంచవచ్చు. ఇంకోటండి, మరి అమరావతి, ఇదే అమరావతి రాజధాని అయింది, మరి దాన్ని ఎలా చూడొచ్చండి? క్యాపిటల్ అనేది ఉండాలమ్మా. ఇప్పటికే దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ క్యాపిటల్ విషయంలో ఏపీ చాలా డిలే అయిపోయింది. ప్రతి స్టేట్కి, ప్రతి కంట్రీకి, ఇప్పుడు 29 రాష్ట్రాలకి ఒక క్యాపిటల్ ఉంది ఢిల్లీ, ప్రతి స్టేట్కి ఒక క్యాపిటల్ ఉంది. మన క్యాపిటల్ విషయంలో తెలియదు, కానీ ఏదో డ్యాన్స్ అవుతోంది. బట్ ఇప్పుడు ఏదో గెజెట్ చేశారు పార్లమెంట్లో, కాబట్టి అది త్రూ అయితే ఒక క్యాపిటల్ ఏదో ఒకటి, అది ఎక్కడ అది మంచిగా చేయడం పక్కన పెట్టేస్తే ఒక క్యాపిటల్ అనేది స్టార్ట్ అయిపోవాలి. అక్కడికి సెంట్రల్ ఆఫీసెస్ అన్నీ రావటం, అక్కడి నుంచి మనీ పంప్ అవటం, గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఉండాలి, క్యాపిటల్ ఉండాలి, అమరావతి ఉంటే మంచిది, మనకి కృష్ణా గుంటూరు జిల్లాలకు మంచిది. మన రాష్ట్రంలో ఎక్కువగా ఏంటంటే చదువుకున్న విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా మరి వాళ్ళు చదువులు పూర్తి చేసుకొని వయసు పైబడి మెచ్యూరిటీ వయసులోకి వచ్చారండి. బాగా మన రాష్ట్రంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందండి. ఆ నిరుద్యోగం పెరిగిపోవడం వలన పనులు కూడా, పరిశ్రమలు పనులు తక్కువగా ఉండటం వలన ఉపాధి అనేది ఎక్కువగా జరగట్లేదు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం గారికి, అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ ఉపాధి ఉద్యోగాలు అనేది కల్పన జరిగితే మన రాష్ట్రం బాగా అభివృద్ధిగా ఉంటుంది. జీతాలు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయండి. అవి కూడా ప్రతి షాప్లో కూడా 10,000 మించి జీతాలు ఉండట్లేదు. మరి ఈరోజు గ్యాస్ ధరలే కానీ, పెట్రోల్ ధరలే కానీ, నిత్యావసర ధరలే కానీ అన్నీ పెరిగిపోయినాయి. ప్రజలు మరి ఈ రకంగా హౌస్ రెంట్లు, కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వీటి మీద ఏదైనా తక్కువ జీతం వాళ్ళకి ఏదైనా సబ్సిడీ లాగా ఏదైనా ఒక లీటర్ పెట్రోల్ ఒక ₹50, ₹60 మిగతాది, ఎందుకంటే మనిషి వచ్చి ఒక లీటర్ పెట్రోల్ కంటే కూడా వర్కింగ్ డేకి ఉపయోగించడు. మిగతాది వాళ్ళు అన్న రేటుకి పెట్టినా పర్లేదండి. గ్యాస్ బండ్ కూడా ఒక సబ్సిడీ, ఒక బండ వరకు నెల రోజులకి ఒక ₹500 ఇచ్చేటట్టయితే మిగతా బండ్లు ఎక్స్ట్రా అయినప్పుడు ఎక్స్ట్రా డబ్బులుగా ఇచ్చి అలాగేమైనా సబ్సిడీ ఇస్తారని నేను ఆశిస్తున్నాను అండి. ఎందుకంటే ₹1,00,000 జీతం గల వాళ్ళకి అదే పెట్రోల్ రేటు, అదే గ్యాస్ రేటు, అదే నిత్యావసర వస్తువులు, 10,000 జీతగాళ్ళకి అదే రేటు, అదే అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే కొన్ని కార్మికులు నిరుద్యోగం పెరిగిపోవడం వలన, అంటే ఇప్పుడు పనులు చేసుకునే వాళ్ళు కదండి, అంటే సంవత్సరానికి 3 బండలు గ్యాస్ బండ్లు ఫ్రీ బండ్లు ఇస్తున్నారని కూడా చెప్పారు కదండి, మరి అవి రావట్లేదా మీకు? చాలా మందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మెసేజ్ బ్యాలెన్స్ ఫోన్లో లేకపోతే వాళ్ళకి గ్యాస్ కూడా బుకింగ్కి ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే మరి ₹920 దాకా గ్యాస్ బండ్ అయితే ఇప్పుడు మళ్ళీ మెసేజ్ బ్యాలెన్స్కి ఒక 200 అయితే ₹1,100 అక్కడే పోతుంది. మరి టిఫిన్ రేట్లు పెరిగిపోయినాయి, అలాగే భోజనం రేట్లు పెరిగిపోయినాయి. మరి దృష్టిలో ఉంచుకొని మా చిన్న కార్మికులు లాంటి వాళ్ళకి ఏదన్నా అవకాశం, తక్కువ జీతం వచ్చే వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్స్ చూపించాల్సిందిగా కోరుచున్నామండి. కార్మికులు అంటున్నారండి, మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో ఇసుక రాలేదు, పనులు లేవు మాకు, అంటే మీకనే కాదు ఇలా పెయింట్ వర్కర్స్ కానీ, అంటే ఒక బిల్డింగ్ మీరు చేస్తేనే కదా వాళ్ళకి కూడా పనులు ఉండే, ఇలా చాలా మందికి పనులు లేకుండా పోయినాయి అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక ఇచ్చారు, మరి ఇప్పుడు కూడా పనులు లేవన్నారు. అమరావతి స్టార్ట్ అయింది, అలాంటిది మీకు పనులు లేవని అంటున్నారు మీరు. పనులంటే ఉద్యోగాలండి. చదువుకున్న వాళ్ళు మరి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు మెచ్యూరిటీ మైండ్లో బయటకు వస్తూ ఉంటారు. ఇప్పుడు పంటలు కూడా చాలా తగ్గిపోయినాయి, రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయింది, ఎక్కడ చూసినా ఫ్లాట్లుగా వేశారు. మరి రైతులు అలాంటి వాళ్ళు రోడ్డున పడుతున్నారు. వాళ్ళు ఏంటంటే పంట లేక ఇటు పని ఏది చేసుకోలేక అలాగ ఇబ్బంది అయిపోతున్నారు. రాను జనాభా పెరుగుతున్నారు కండి, ప్రతి సంవత్సరం కూడా జనాభా పెరుగుదల నిమిత్తం మనకి ఉపాధి అనేది తగ్గిపోయింది. అంటే ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రజలు బాగు అనేది మనం చూసుకోమని ఆలోచన అండి. ఏ ప్రభుత్వాన్ని మనకి వ్యతిరేకం కాదు, కాకపోతే దయచేసి
ఉద్యోగాలు కల్పిస్తే ప్రజలు కొన్ని చెడుదారులు పట్టకుండా కొన్ని ఇబ్బందులు లేకుండా కుటుంబాన్ని గడుపుకుంటారని నా ఆలోచన అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం చదువుకున్న వాళ్ళకి వాళ్ళు పెట్టిన ఇంతవరకు చదివి బోళ్ళు ఖర్చు పెట్టి చదువుతున్నారండి. చదివినప్పుడు ఇంత చదివి ఉద్యోగం ఏదైనా పని రాకపోయేసరికి వాళ్ళు మైండ్ అప్సెట్ అయిపోయి అనేక దారుల్లో వ్యసనాలకు బానిస అయిపోయి ఈ రకంగా అవుతున్నారండి. ఇంట్లో కూడా సరిగ్గా రూపాయి తేలేదు, మా వాళ్ళు ఏమంటారని ఇలాగ ఈ కంగారులో ఉంటున్నారండి. ఆ ఉద్యోగం ఏమైనా కల్పిస్తే ఒక 20,000 25,000 ఉద్యోగం కల్పిస్తే వాళ్ళు చేసుకుంటారు. అలా చేసుకుంటే మనం కుటుంబాలు బాగుపడతాయి అన్నమాట. ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా ఈరోజు రూపాయి భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వాదనలు గొడవలు అనేది కుటుంబ సమస్యలు ఎక్కువ జరుగుతున్నాయండి. ఆ ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను అండి. వాళ్ళు లేకపోయినా వీళ్ళున్నా రేపన్నా సరే ఉపాధి అనేది కల్పిస్తే మనిషి బాగుంటాడు. పనికి తగ్గ జీతం కూడా లేదండి. ఆ ప్రభుత్వంలో లేదు, ఈ ప్రభుత్వంలో లేదు. అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను.